ఇవాళ ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మరోసారి తలపడుతుంది భారత్. సూపర్ 4 లో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో ఒకసారి పాక్ ను ఓడించిన భారత్ సూపర్ 4 లోనూ అదే రిపీట్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి లీగ్ మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా కనిపిస్తున్న నాకౌట్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయలేమంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. నాకౌట్ మ్యాచ్ రాణించడం కోసం బ్యాటర్లు బౌలర్లు నెట్లో తీవ్రంగా శ్రమించారు. ఫ్యామ్ కోసం వైస్ కెప్టెన్ తీవ్రంగా నెట్ సెషన్లో కష్టపడ్డాడు. దాయాదితో ఫైట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తేజస్విని లైవ్ లో అందిస్తారు. తేజస్విని, మ్యాచ్ ఎలా జరగనుంది? రెండు జట్ల బలాబలాలేంటి? రైట్ అపర్ణ, రెండు సెన్సేషనల్ టీమ్స్ మళ్ళీ ఒకసారి ఈ ఏషియా కప్ లో తలపడబోతున్నాయి. అండ్ ఫస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడే చాలా కాంట్రవర్సీస్ నడిచాయి. అండ్ మ్యాచ్కి ముందే అసలు ఇండియా ఆడకూడదని చాలా డిస్కషన్స్ అండ్ చాలా డిబేట్స్ నడిచాయి. కానీ ఇండియా ఎంతవరకు మన లిమిట్లో మనం ఎంత ఉండాలో అంతే, వాళ్ళు కేవలం మ్యాచ్ ఆడడానికి వచ్చామా గెలిచామా వెళ్ళామా అన్నట్టే వాళ్ళు బిహేవ్ చేశారు. సో దాన్ని కూడా తప్పుపడుతూ చాలా కాంట్రవర్సీస్ చుట్టూ వచ్చాయి. అండ్ పాకిస్తాన్ ఈరోజు ఎలాంటి హై డ్రామా చేస్తుంది అని మరొక ఆలోచన అందరిలోకి ఉంది. మేజర్గా మ్యాచ్ గెలుస్తామా ఓడిపోతామా అనే దానికంటే కూడా పాకిస్తాన్ ఎలాంటి హై డ్రామా క్రియేట్ చేస్తుంది అనే దాని మీదే అందరి కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ ఆల్రెడీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఇలా చాలా విషయాల్లో పాకిస్తాన్ ఏదో ఒక రకంగా పేచి పెడుతూనే ఉంది ఈ ఏషియా కప్ విషయంలో. అండ్ మొన్న కూడా యుఏఈతో మ్యాచ్ ఆడకుండా వాళ్ళు మేము మ్యాచ్కి రామని చెప్పి, అండ్ రెఫరీ మీద కూడా యాండీ పైక్రాఫ్ట్ని కూడా తనని బ్యాన్ చేయాలని ఏషియా కప్ నుంచి, అండ్ తను రాకూడదని ఇలా చాలా డిస్కషన్స్ నడిచాయి. అండ్ ఏసీసీ కూడా, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపినా ఎక్కడా వాళ్ళకు అనుకూలంగా చేయలేదు. లాస్ట్ యుఏఈ మ్యాచ్ ఆడను అన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు 3 డిమాండ్స్ పెట్టారు ఏసీసీ ముందు. సో 3 డిమాండ్స్లో ఫస్ట్ది వచ్చేసి రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ని బ్యాన్ చేయాలి ఏషియా కప్ నుంచి. అండ్ సెకండ్ది యాండీ పైక్రాఫ్ట్ని అంటే అతను సారీ చెప్పాలి పాకిస్తాన్ టీంకి అని 2. అండ్ మూడోది మన ఇండియన్ టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆయన మీద అంటే కొన్ని మాటలు ఏవైతే బయటకు వచ్చి పొలిటికల్గా మాట్లాడారో వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి, ఆయనకు ఒక లెటర్ ఇవ్వాలి అని అయితే ఈ 3 పెట్టారు. మేజర్గా చూసుకుంటే ఏసీసీ ఈ 3ని కన్సిడర్ చేయలేదనే చెప్పాలి. ఈ రోజు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి యాండీ పైక్రాఫ్టే రెఫరీగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎక్కడా రూల్ బుక్లో షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనేది లేదు. సో లేనప్పుడు అసలు రూల్ బుక్లోనే లేని వాటి గురించి కన్సిడర్ చేసి హోల్ ఏషియా కప్ నుంచి బ్యాన్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. సో అన్ని రూల్స్కి వ్యతిరేకంగానే పాకిస్తాన్ వెళ్తోంది. కానీ ఎక్కడో అంటే మొన్న ఇండియా ఒమన్తో ఆడిన మ్యాచ్లో ఇండియన్ డెసిషన్స్ అన్నీ చాలా ఫ్లక్చువేటివ్గా ఉన్నాయి. సో సూర్యకుమార్ యాదవ్ అసలు బ్యాటింగ్కి రాలేదు అంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి రాలేదని చెప్తున్నా, మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి. సో ఈరోజు పాకిస్తాన్ ఆ రోజు ఒమన్ ఏదైతే ఫైటింగ్ స్పిరిట్ చూపించిందో ఆ ఫైటింగ్ స్పిరిట్తో పాకిస్తాన్ ఎక్కడో కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకొని వచ్చి ఈరోజు స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఇస్తుందనే అందరూ అనుకుంటున్నారు. కానీ ఇండియాని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రస్తుతానికి హాట్ ఫేవరెట్స్గా ఉందైతే ఇండియానే, కానీ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇది క్రికెట్ కాబట్టి ఏ నిమిషం ఏదైనా జరగవచ్చు. సో ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఎలా ఆడతారు, అండ్ ఇండియా ప్లేయింగ్ 11లో కొన్ని చేంజెస్ చేసుకొని రావాల్సి వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే అక్షర్ పటేల్కి లాస్ట్ మ్యాచ్లో ఇంజురీ అవ్వడం, అండ్ మరి ఈసారి ఫిట్గా ఉన్నాడా లేదా, తలకి మేజర్ గాయం అవ్వడం. సో మరి ఈరోజు ఆడతాడా లేదా అని ఒక డౌట్. అండ్ లాస్ట్ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు. సో బుమ్రా ఈరోజు ఖచ్చితంగా ఆడాలి, ఎందుకంటే పాకిస్తాన్ని ఫైట్ చేయాలి అంటే బుమ్రా ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈరోజు ముందు నుంచే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటి నుంచే ఏమన్నా డ్రామా క్రియేట్ చేస్తుందా, మ్యాచ్ ఆడము అని చెప్పి ఏమన్నా ఇబ్బంది పెడుతుందా, ఇలా చాలా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే ఏసీసీకి పాకిస్తాన్ డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఏ డ్రామా క్రియేట్ చేయరు అనే అనుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ మన క్యాప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే ఆల్రెడీ షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా, ఇలా చాలా విషయాల్లో చాలా క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెడుతున్నారు. కానీ మన ఇండియన్ క్యాప్టెన్ అయితే చాలా కూల్గా చాలా క్లియర్గా ఉన్నారు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏది చెప్తే అదే చేస్తాను. అండ్ బీసీసీఐ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు ఏ రూల్స్ ఇస్తే నా కంట్రీ కోసం, నా కంట్రీ ఫస్ట్, సో నేను నా కంట్రీ కోసం ఏదైతే చేయాలో అదే చేస్తాను అంటున్నారు. సో ఈ విషయంలో ఎంత క్లారిటీతో ఉన్నారో మన గేమ్ విషయంలో కూడా అంతే క్లారిటీతో ఉన్నారు. సో ఈ రోజు ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ చేసుకొని వస్తారు అని కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.
సో మరి ఈ రోజు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో పాకిస్తాన్ కూడా ఏమైనా చేంజెస్ చేసుకొని వస్తుందా, వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్స్తో వస్తారు అనేది కూడా ఒక కాన్సన్ట్రేషన్ అందరి దృష్టిలో ఉంది. కానీ పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా ఈరోజు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, ఒక ఫైటింగ్ స్పిరిట్ చూపించి లాస్ట్ మినిట్ వరకు అయితే వాళ్ళు పోరాడతారని అర్థమవుతుంది అపర్ణ.